ది అవ్యక్త బాప్దాద మురళి ఎసెన్స్ 15/11/2025 రివైజ్డ్ డే 30/11/2006 మురళి మనం తెలుసుకున్నాం. జ్వాలాముఖి తపస్య గురించి బాబా చెప్పారు. జ్వాలాముఖి తపస్య చేస్తే మేపన్ అనే నాది అనే ఒక తోక ఏదైతే ఉందో అది కాలిపోతుంది. అది కాలిపోతే బాబ్దాదా సమానంగా అవుతారు. బాబ్దాదా సమానంగా అవుతే బాబాకి సమీపంగా రాగలరు. మరి ఈరోజు అనంతమైన అవినాశి ఖజానాలకే యజమాని అయిన బాబ్దాదా సంపన్నమైన పిల్లల్ని చూస్తున్నారు. మరి పిల్లలు సంపన్నంగా ఉండటంలో 3 ఖాతాలు ఉన్నాయి. ఫస్ట్ ఖాతా ఒకటేంటి, పురుషార్థం ద్వారా శ్రేష్ఠ ప్రాలబ్ధంతో జమా ఖాతా అనేది ఒకటి ఉంది. ఎంత జమా చేసుకున్నామో పురుషార్థం ద్వారా. సెకండ్, సంతుష్టంగా ఉంటూ ఇతరుని సంతుష్టపరచడం. సంతుష్టత ద్వారా ఆశీర్వాదాల ఖాతా అనేది జమ అవుతుంది. థర్డ్, అనంతమైన నిస్వార్థ సేవ ద్వారా పుణ్యమైన ఖాతా జమ అవుతుంది. మరి ఈ 3 ఖాతాని మనం చెక్ చేసుకోవాలి. సదా స్వయం పట్ల, సర్వుల పట్ల సంతుష్టత ద్వారా, శుభ భావన ద్వారా, శ్రేష్ఠ భావన ద్వారా, సంతోషకరమైన స్థితి ద్వారా నేను ఇతరులకు ఎంతటి సంతుష్టతను అనుభూతి చేయిస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. మరి సర్వ ఖాతాలు జమ అయ్యాయా లేదా అనేది ఒక కీ ద్వారా తెలుస్తుంది. ఏంటా కీ? నిమిత్త భవ, నిర్మాణ భవ, నిస్వార్థ భవ. మరి ఈ కీకి ఒక నెంబర్ కూడా ఉంది. ఏంటది? 3 డాట్స్, 3 బిందువులు. ఆత్మ బిందువు, బాబా బిందువు, డ్రామా బిందు. ఈ 3 కీస్, 3 నెంబర్స్ అనేవి ఈ కీలో ఉంటాయి. మరి ఈ నెంబర్ ఉన్న కీ మీ దగ్గర ఉందా? మరి ఈ కీని మీకు ఓపెన్ చేయడం వస్తుందా? ఈ కీ స్ట్రాంగ్గా అవ్వాలి అంటే మీ దగ్గర దృఢత అనే ఒక థాట్ ఉండాలి. దృఢత్వం ఉన్నవారు నిశ్చయబుద్ధిగా ఉంటారు, నిశ్చింతంగా ఉంటారు, నిశ్చితగా అనుభవం చేసుకుంటారు. ఎక్కువగా జమా ఖాతాను జమ చేసుకోవాలంటే మన్ మనా భవ అనే మంత్రాన్ని మీరు సదా గుర్తుపెట్టుకోవాలి. మన్ మనా భవగా ఉంటే బాబాతో పాటు ఉంటాము, బాబాతో దగ్గరగా ఉంటాం. అంటే బాబా దగ్గర పాస్, బాబా దగ్గర పాస్, దగ్గరగా ఉంటాం. పాస్ అంటే 3 రకాలు. ఫస్ట్ది పాస్ రెహనా, బాబాకి దగ్గరగా ఉంటాం. ఏదైతే గతించిపోయిందో దాన్ని పాస్ చేసేయటం. థర్డ్, గౌరవపూర్వకంగా పాస్ విత్ ఆనర్గా సర్టిఫై చేసుకోవడం. ఈ విధంగా చేస్తే రాజ్య తిలకం లభిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫుల్ పాస్ కూడా అవుతాం. మరి ఇప్పుడు సమయం పిలుస్తుంది.